జర్నీ, విశాఖపట్నంలో పాడేరు బస్సు ఎక్కి వెళ్ళి ఉంటారు. పాడేరు బస్సు 4 గంటల జర్నీ, 4-5 గంటలు మినిమం ఉంటుంది. ఎందుకు రా ఈ ఉద్యోగం అనిపించింది అక్కడ వెళ్ళగానే. ఆ వాతావరణం అంటే మీరు ఇక్కడ కంప్లీట్గా అర్బన్ ఏరియాలో పనిచేశారు, ప్లెయిన్ ఏరియా, టైం పాస్ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రపంచం ఉండదు. కానీ ఒకటేంటే ఆ అట్మాస్ఫియర్ అలాగే మీరు ఎంజాయ్ చేస్తారు. ఒకటేంటంటే నేను చాలామందికి చెప్పాను, ఇక్కడ లైఫ్ ఈజ్ వెరీ బిజీ లైఫ్ వైజాగ్ సిటీలోనే. అసలు నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు అసలు నేను ఎప్పుడైనా నేను నిద్రపోగలనా, నిద్రపోయి నేను హ్యాపీగా నిద్రపోగలనా అని అనిపించింది నాకు మొత్తం. అంటే ఎప్పుడు ఇలా రాత్రి 12 గంటలు పడుకుంటాం, మళ్ళీ వెంటనే ఏదో కాల్ రావటం, లేదా 4 గంటలకి 5 గంటలకి వెంటనే అసలు నిద్ర అనేది కూడా ఎప్పుడు కంటిన్యూస్గా సిటీలోనే అంతా ఉండేది. ఈ వన్స్ మనం పాడేరుకు వెళ్ళేటప్పటికి ఏంటంటే ఎక్సెప్ట్ దిస్ ఈ మావోయిస్ట్ ఇవన్నీ ఉండేవి తప్పించి మనకి ప్రశాంతమైన వాతావరణం. అంటే అసలు మీకు ఏంటంటే అక్కడ వాతావరణం మనకేంటంటే ఇంత బిజీ లైఫ్ లేదు, ప్రశాంతంగా ఉంటుంది. మనం ఓన్లీ మావోయిస్ట్ యాక్టివిటీస్, రెగ్యులర్ క్రైమ్ చాలా తక్కువ. అదే మీ టాప్ రేట్ దానికే ఉంటుంది. ఓన్లీ మావోయిస్ట్ అంటే ఏంటి అసలు వాటి మీద మన మూమెంట్, వాళ్ళ మూమెంట్ ఎట్లా ఉంది, అది మనం ఎట్టైర్ మొత్తం అది చూడడమే అనేది ఉండేది. అందువలన మనం ఇంకా ఒకసారి ఉద్యోగం చేస్తే ఎందుకు అనేది అలాగేం లేదు. ఒకసారి ఇంకా ఆల్మోస్ట్ ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయిపోయాం కాబట్టి మధ్యలో ఈ జాబ్ వదిలేసి పారిపోదాం అట్లాంటిది ఏమి. మీకు ఇక్కడ డ్యూటీ వేరే మారింది, ఇక్కడ ఎస్టిబిషన్ దీంట్లోకి వచ్చారు కాబట్టి కొంత కొత్త ఫీల్డ్. అంటే పోలీసులకు చేరిన తర్వాత మాకు సీనియర్స్ గట్రా ఉంటారు కదా, మాకు డిఫరెంట్ ఫీల్డ్స్. ఇప్పుడు ఇలాంటి ఫీల్డ్ రావటం, లేదంటే ఏదైనా లూప్ లైన్స్కి వెళ్ళినప్పుడు ఇంకా రకరకాల ఇవన్నీ కూడాను పార్ట్ ఆఫ్ జాబ్ అది. అందువలన ఇవన్నిటికీ మనం అన్నిటి కూడా అకస్టమ్ అవ్వాల్సిందే. మనం అడాప్ట్ ఇమీడియట్గా చేసి అయిపోవాలి విత్ ఇన్ 1 వీక్. ఇప్పుడు మాకు నిజంగాను ముందు బాధ అనిపిస్తుంది, ఏంటి ఇక్కడ నక్సల్స్ ఏరియాలో నన్ను వేస్తాడని. కానీ 3-4 రోజుల తర్వాత మళ్ళీ అలవాటు పడిపోయాం. వెంటనే మనం వెంటనే అలవాటు పడిపోయి అక్కడ వాతావరణం కలవడం, అక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్, అక్కడ మళ్ళీ వాతావరణం, అక్కడ మాకు డిఎస్పీ, మా ఎస్పీ గారు, అదంతా ఆ వాతావరణం అలవాటు పడి ఆ జాబ్లోనే ఇన్వాల్వ్ అయిపోయాం. అయిపోయి అక్కడ మావోయిస్టులు ఏదైనా సరెండర్ చేయించడం, లేదంటే అసలు మూవ్మెంట్ అనేది అక్కడ అందరితోనే మాట్లాడటం. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 10 మంది గన్మ్యాన్లు పట్టుకుని వెళ్ళడం. అక్కడ ఏంటంటే అసలు మూవ్మెంట్, అసలు వెహికల్ వాడడం లేదు, ఏదైనా బస్సు ఎక్కడలేదు. అప్పుడు ఆర్టీసీ బస్సే, అంటే ఒకవేళ వెళ్తే మొత్తం అందరితో వెళ్ళిపోవాలి తప్పించి మేము ఆర్టీసీ బస్సే వాడేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ ఆర్టీసీ బస్సులో వెళ్ళాం. అప్పుడు ఏ దళం ఉండి ఎక్కువ మీకు? గాలికొండ ఇవేనా? ఇంకా గాలికొండ ఇవన్నీ మొత్తం అప్పుడు అన్నీ గాలికొండ మెయిన్ గాలికొండ ఏరియా ఉండండి. అప్పుడు బాకూరు వెంకటరమణ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అక్కడ బాకూరు అని విలేజ్ ఉంది, బాకూరు వెంకటరమణ, గణేష్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అది కూడా నా లిమిట్సే. అది హుకుంపేట పిఎస్ అనుకుంటాను. అదే నా పాడేరులో 4 పోలీస్ స్టేషన్లు, పాడేరు, హుకుంపేట, మంచిగిపూట్ అండ్ పెద్దబయలు. ఈ 4 పోలీస్ స్టేషన్లకి నేను సర్కిల్ 4 కూడా ఎఫెక్టెడ్. పాడేరు ప్లెయిన్ కనిపిస్తుంది కానీ బట్ ఇక్కడ అంతా ఇది ప్లెయిన్ ఏరియా కానీ బట్ మూవ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ వీక్ షాండీస్కి వెళ్ళేవాళ్ళం. షాండీస్కి వెళ్ళి మేము మొత్తం పార్టీస్తో పాటు వెళ్ళటం, ఆ షాండీస్లో తిరగటం, ఏదైనా అక్కడ ఏదైనా మూవ్మెంట్ ఉందని మొత్తం మళ్ళీ మఫ్టీలు మాకు కొంతమంది ఇన్ఫార్మెంట్స్ ఉంటారు, వాళ్ళంతా కలవటం, అసలు మూవ్మెంట్ ఏంటి, ఇలా జరిగింది. ఇలాగా మేము చేస్తున్నప్పుడు నేను అక్కడ పాడేరులో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పటికే సడన్గా ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది నైట్. నేను అక్కడ పాడేరులో ఉన్నాను, పోలీస్ స్టేషన్ ఎదురుగానే నా క్వార్టర్. అవును, ఎదురుగా ఇప్పటికే ఉందిలేండి, ఉంది కదా, దాటే కలెక్టర్ ఆఫీస్. అదే ఎదురుగానే పోలీస్ టెంపుల్ ఎదురుగానే క్వార్టర్, అక్కడే ఉండేవాళ్ళం. ఫోన్ వచ్చింది సడన్గా, వచ్చి నైట్ అనకాపల్లి అండ్ చోడవరం మావోయిస్టులు అటాక్ చేశారు, బస్సులో వస్తున్నారు, నెక్స్ట్ మీ పాడేరుకి వస్తున్నారని. ఏంటి అసలు అనకాపల్లి అనేది ప్లెయిన్ ఏరియా, పూర్తి టౌన్, అది అసలు ఎక్స్పెక్ట్ చేయం. కానీ ఆల్మోస్ట్ ఒక 50-60 మంది బస్సుని హైజాక్ చేసేసి మొత్తం అందరినీ కూడా ప్రయాణికులు దింపేసి ఆ బస్సు ప్రైవేట్ బస్సు తిప్పేసి అనకాపల్లి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ అటాక్ చేసి మొత్తం వెపన్స్ అన్ని లూట్ చేసి అక్కడ మన పోలీస్ కొంచెం టార్గెటెడ్ పర్సన్ ఉన్నాడు మనకు, కానిస్టేబుల్ చిట్టిబాబు అని, ఆయన కూడాను వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు.
చోడవరం మళ్ళీ అంత ధైర్యంగా అక్కడి నుంచి వచ్చి చోడవరంలో అటాక్ చేశారు. చోడవరంలో టోటల్ మన వాళ్ళంతా ఇంకా సరే అప్పుడు మన వాళ్ళకి పాపం ఇంకేమి అక్కడ ప్లేన్ ఏరియా కదా, అంత ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళంతా వెపన్స్తో వచ్చారు కదా. నెక్స్ట్ మా దగ్గరికి వస్తున్నారంటే మేమంతా ఏపీఎస్పీ మా దగ్గర ఉండేది మొత్తం మేమంతా వెపన్స్ అంత పొజిషన్ తీసుకొని సరే ఎవడొచ్చినా సరే మనం ఇంకా అటాక్ చేయడానికి రెడీగా ఉండాలని మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అక్కడ గార్డ్స్ ఉంటుంది పక్క, మీకు పోలీస్ స్టేషన్ చూసే ఉంటారు, బాగా ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. మనం ఇంకా లోపల నుంచి ఫైర్ చేయాల్సి ఉంటుందని మొత్తం అన్ని సరంజామా పెట్టుకొని ఉన్నాం ఆ నైట్ అంతా. నైట్ ఏ టైంలో వస్తారో తెలియదు, నైట్ అంతా అలా ఉన్నాం. తెల్లవారుసరికి ఇంకా అప్పుడే తెల్లవారుసరికి మా ఆఫీసర్లు వచ్చారు. సరే లేదు వాళ్ళు వెహికల్లో వచ్చేసి మళ్ళీ కొండెక్కిపోయి వచ్చేసారని. ఇంకా మా కాన్స్టేబుల్ ఉండిపోయాడు కదా వాళ్ళ దగ్గర, దాని గురించి 1-2 రోజులు మేము అంతా కొంచెం సెట్ చేయడం. ఎస్పీ గారు అప్పుడు వచ్చారు, అదంతా పెద్ద ట్రాజడీ. తర్వాత దట్ మా కాన్స్టేబుల్ వాజ్ కిల్డ్ బై దట్, వాళ్ళంతా చంపేసి అక్కడ పాతి పెట్టేశారు. సబ్సిక్వెంట్గా ఒక ల్యాక్ కూడా విడిచిపెట్టారు. తర్వాత అదంతా ఏం రాశారండి అందులో? అదే ఇలాగ మీరు ఇలాగ ఇన్ఫార్మర్గా మారితే మేము ఈ సేమ్ ఇదే గతి పడుతుంది, ఈయన చాలామంది నక్సలైట్లని చావుకి ఈయన కారకుడు కాబట్టి ఈయన చంపామని చెప్పేసి రాశారు. సార్ అనకాపల్లి చోడవరం ఇష్యూ అయింది. అయిన తర్వాత వాళ్ళు వచ్చింది మీ లిమిట్స్లోంచి వెళ్ళారు, మీ లిమిట్స్కి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చింది పంచంబుట్టగా బలిమేళ కలిమేళ ఆ ప్రాంతం నుంచి వెళ్ళుంటారు. దీనికి రిటాలియేషన్ ఏం చేశారు అప్పుడు? రిటాలియేషన్ అంటే అప్పుడు తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళంతా ఒరిస్సా బార్డర్కి వెళ్ళిపోయారు. సబ్సిక్వెంట్గా కంటిన్యూస్గా మన గ్రే హౌండ్స్ అండ్ స్పెషల్ పార్టీలు కంటిన్యూస్గా వెళ్ళటం, ఎన్కౌంటర్స్ కానీ లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ జరుగుతుండేది. అదంతా మొత్తం ఇంకా అది కంటిన్యూస్ ఆపరేషన్. అది ఇదంతా చేసిన తర్వాత మనం వారి మీద కొద్దిగా మన ఏరియా నుంచి వారందరినీ కూడాను లేకుండా చేయడం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇంత ప్రశాంతంగా ఉండడానికి మన గ్రే హౌండ్స్ దళాలు కానీ మన ఏపీ పోలీస్ కానీ అద్భుతంగా పనిచేసాయి. మేము అప్పుడు పనిచేసిన దానికి ఇప్పుడు ఉన్న పరిస్థితికి చాలా మార్పు మన ఏపీ పోలీస్ చాలా తేగలిగింది. ప్రజెంట్ అయితే నేను మామూలుగా అబ్బాయితో మాట్లాడుతాను కదా మూమెంట్ ఎట్లా ఉందని, ప్రజెంట్ అయితే మూమెంట్ అదే అంటే అప్పుడులాగా లేదని చెప్పడం జరుగుతుంది. అందువల్ల కొద్దిగా ప్రశాంతంగానే ఉంది. 5% ఉందండి, లేదు అదే అంటే నేను చెప్పేది అప్పుడు మేము అప్పుడు మరీ 90% కదా. మేము కొంచెం అసలు మేము ఎస్ఐలు ఉన్నప్పుడు చాలామంది మా బ్యాచ్మేట్లు చాలామంది చచ్చిపోయారు. అండ్ కంబైన్డ్ స్టేట్లోనే అటు వరంగల్ కానీ కరీంనగర్ చాలామంది అటు ఇటు చనిపోతున్నారు. అప్పుడు ఈవెన్ పరదేశ్ నాయుడు వాస్ కిల్డ్. అలాగే చాలామంది ఆయన మన ఉమేష్ చంద్ర గారు చనిపోయారు. అప్పుడు ఈవెన్ అందరినీ టార్గెట్ చేసి పోతారెడ్డి గారిని తర్వాత మాకు వైజాగ్లో డీసీపీ చేశారు, ఆయన రిటైర్ అయితే కూడా చంపేశారు. అలాగే అప్పుడు నక్సలైట్లు చాలా ఎక్కువ ఉండేది. కొద్దిగా పాడేరు తర్వాత ఎక్కడికి వచ్చారండి? పాడేరు తర్వాత రైల్వేస్లో డెప్యుటేషన్, ఎక్కడ? విజయవాడ రైల్వేస్. రైల్వేస్లో ఏం అప్పుడు జిఆర్పి ఇన్స్పెక్టర్ అంటారు. అవునండి, జిఆర్పి ఇన్స్పెక్టర్గా. జిఆర్పి అంటే సాధారణంగా పనిష్మెంట్ అనుకుంటారు చాలామంది. మేము అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సరే రైల్వేస్కి ఇచ్చారు, అది ఇంపార్టెంట్ పోస్ట్. మీకు వైజాగ్ మొత్తం ఎంటైర్ స్టేట్ రైల్వేస్లోని జిఆర్పి విజయవాడ ఎస్హెచ్ అన్నమాట నేను. విశాఖపట్నం వరకు ఉంటుందండి. అంటే లేదు అంటే అక్కడ ఏంటంటే రైల్వేస్లో మెయిన్ దొంగతనాలు ఏదైనా 174 ఇలాంటివి జరుగుతాయి. అవి లిమిటెడ్ క్రైమ్, ఆ క్రైమ్ మీద ఉండేది. అప్పుడు అంతా విజయవాడ రైల్వే స్టేషన్ అనగానే బెగ్గర్స్కి, ఎల్లో పంటి వాళ్ళకి, పారిపోయింది వచ్చిన వాళ్ళకి ఒక క్యారఫ్ అడ్రస్. అక్కడ ఎక్కువగా గంజాయి, వైట్ లైన్స్ పీల్చుకుని ప్లాట్ఫామ్ మీద తిరగడాలు, ఇటువంటి వాళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళని ఎక్కడైనా రెస్క్యూ? చాలామంది స్వచ్ఛంద సంస్థలతో మనం అప్పుడు పనిచేయడం జరిగింది. కంటిన్యూస్గా స్వచ్ఛంద సంస్థలు చాలా అక్కడ మనకి ఉండి ఆ రెస్క్యూ హోమ్స్ ఉండేవి. రిపీటెడ్గా మనం తీసుకెళ్ళి చెప్పడం, వారిని వీరినంత వరకు అక్కడ ఉంచడం, వాళ్ళకి స్కూల్కి పంపించడం చేసేవాళ్ళం. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ పరిగెత్తి వాళ్ళు ఎందుకో వాళ్ళు ఆ హోమ్స్లో ఉండడానికి పెద్దగా వాళ్ళకి ఒక జైల్లో ఉండేదేమో. కొద్ది రోజులు అలవాటు పడ్డారు కదా, అందుకు కొద్ది రోజులు ఉండి అన్ని ఫుడ్ అన్ని ఎవ్రీథింగ్ చాలా బాగా పెట్టేవాళ్ళు. ఆ హోమ్స్ అన్ని మీరు అన్ని పెట్టినా మీరు మొత్తం ఇవ్వరు కదా, వైట్ లైన్ ఇవ్వరు. పర్సనల్గా చాలా విజిట్ చేశాను నేను అప్పుడు, చాలా వరకు ఉండేది. బట్ తర్వాత సబ్సిక్వెంట్గా కొంత. విజయవాడ రైల్వే స్టేషన్ అనేది బిగ్గెస్ట్ జంక్షన్, రైట్? అక్కడ ఏవైనా అఫెన్స్ అయితే అంటే ఎక్కడో పోతుంది, వచ్చి విజయవాడ పొద్దున్న విజయవాడ కనబడుతుంది, వచ్చి కంప్లైంట్ ఇచ్చేవారు. మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసేవారు, కొంతమంది ఏమో ఇది మా దగ్గర కాదు పంపించేవారు. కానీ రికవరీ అయ్యేదా? అయ్యేది. అంటే మేము మ్యాక్సిమం కేసు రిజిస్టర్ చేసి
అఫెన్స్ ఎక్కడ ఏదో వీళ్ళని వరకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. లేదంటే వాడు పడుకుంటూ పోయి నేను ఇక్కడే చూసుకున్నానంటే మేము అక్కడే ఇంకా అది కేసు చేసి అంటే మొత్తం 100% చేయలేదు, బట్ ఒక 50-60% వరకు మాత్రం రికవర్ అయ్యి అట్లాగా మంచి రికవరీసే చేయడం జరిగింది అప్పుడు కూడా. అదే అయిన తర్వాత అక్కడ 3 years చేసా ఆల్మోస్ట్. తర్వాత నేను నర్సీపట్నం సిఏ, భీమిలి సిఏ, ఈ 2 సిఏలు చేసిన తర్వాత. నర్సీపట్నం ఏముందంటే అప్పటికి మూమెంట్ తగ్గిందా? నర్సీపట్నం కూడా ఉంది మూమెంట్. అప్పుడు మా ఏఎస్పీ కాంతిరాణ టాటా సార్, ఓకే, ఆయన ఏఎస్పీ, నేను అక్కడ సిఏ. అక్కడ 4 పోలీస్ స్టేషన్ ఉండేవి, గొలుగొండ ఇవన్నీ ఉండేవి, మీకు ఐడియా ఉందా లేదా? అప్పుడు ఆ గొలుగొండ కూడా సేమ్ ఇలా బస్సుల్లో వెళ్ళటం అన్నీ చేసేవాళ్ళం, వెహికల్ చెకింగ్స్ అని అది చేసేవాళ్ళం. బట్ నాట్ పాడేరంతా అంత ఎఫెక్టెడ్ స్మగ్లింగ్ అయ్యేది కదా అప్పుడు. గంజాయి మా టైంలో కొంచెం అంత ఎక్కువ లేదు యాక్చువల్గా. ఈ మావోయిస్ట్ ఆపరేషన్స్ గురించి మాత్రం కంటిన్యూస్గా రాయిటీ అటు ఉండేది, మూవ్మెంట్ మాత్రం జరిగేది. ఈ మెయిన్ మాకు అక్కడ ఏఎస్పీ ఆఫీస్ అంటే అక్కడ నుంచే మొత్తం మా పార్టీస్ అన్నీ పంపించడం వాళ్ళు మొత్తం. అక్కడ ఓఎస్డీ కూడా అక్కడే ఉండేవారు అప్పుడు. నర్సీపట్నంలోనూ ఓఎస్డీ అప్పుడు ఉండేవాళ్ళు. అప్పుడు శ్రీకాంత్ సార్ మీకు ఐడియా ఉంటుంది, వైజాగ్ కమిషనర్ సార్. ఆ సార్ ఓఎస్డీ, ఈ సార్ మన కాంతిరాణ టాటా సార్ ఏఎస్పీ. నేను అప్పుడు అక్కడ సిఐ చేసినప్పుడు. సబ్సిక్వెంట్గా మాకు అప్పుడు అకున్ సబర్వాల్ ఎస్పీ గారు నాకు ఎస్బీకి స్పెషల్ బ్రాంచ్కి నాకు ఎవరు లేరు, నువ్వు వచ్చేవంటే నేను మళ్ళీ స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళిపోయాను.